వరికుంటపాలెం కుర్రాళ్ళు ఖాతా ఓపెన్ చేశారు. 1గా నమోదైంది. తేదీ మొదలైంది. మరొక పాయింట్ తీసుకొస్తారనుకున్నా తీసుకొచ్చారు. 2వ పాయింట్ కూడా నమోదైంది. ఖా టీం వెనకంజలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. వరికుంటపాలెం టీం నుంచి తేదీ మొదలైంది. పుల్లయ్య మళ్ళీ బరిలోకి దిగాడు. మళ్ళీ అనుకుంటున్నాం కానీ మిస్ అయిపోయింది. పాయింట్ రాలేదు. వరికుంటపాలెం నుంచి మళ్ళీ రంగంలో దిగారు. పాయింట్ వస్తుందని అనుకుంటున్నాను. పాయింట్ వచ్చింది. పాయింట్. వెరీ గుడ్ ప్లే. రీ కో ఆగరా రే, నాకు లోకల్ ఎస్ఐ వంగాడు అందరూ తెలుసు. ఎంపీ ఎమ్మెల్యే కూడా తెలుసు. పొందిరాని సంగతి రే. ఈడు ప్లేయర్ కాదు, బ్రోకర్. 5 minutes to over. ఆల్ ది బెస్ట్. Time is over. Shit. అతి తక్కువ సమయంలో వరికుంటపాలెం టీం. రే విష్ణు, ఏమైందిరా నీకు సరిగ్గా ఆడట్లేదు? ఇదిగో చూడండి, ఇప్పటి నుంచి మన గేమ్ ప్లాన్ మార్చాడాలి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఖా టీం పోరాడి పాయింట్ డ్రా చేస్తుందా అన్నదా లేదా అన్నది ఉత్కంఠంగా మారింది. ఇంతవరకు తిరుగులేని ఖా టీం కి వరికుంటపాలెం నుంచి పుల్లయ్య టీం ఎదురు నిలబడింది. ఇక బలాబలాలేంటో మనం చూస్తున్నాం. ఖా టీం చేసి మొదలైంది. ఖా టీం నుంచి ప్లేయర్ ఇప్పుడే పాయింట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఖా టీం నుంచి కూడా పాయింట్ వచ్చేసింది. ఖా టీం వాళ్ళు కూడా పాయింట్ తో ఖాతా ఓపెన్ చేశారు. 2వ పాయింట్ కోసం ప్రయత్నిస్తారు. 2వ పాయింట్ కూడా వచ్చేసింది. ఖా టీం నుంచి 2 పాయింట్లు నమోదయ్యాయి. వరికుంటపాలెం టీం వెనకబడుతున్నట్టు మనం ఉన్నాము. ఖా టీం నుంచి బాగా పోరాడుతున్నారు. పాయింట్స్ గట్టిగానే వస్తున్నాయి. 3వ పాయింట్ కూడా నమోదైనట్టు మనం చూస్తూనే ఉన్నాం. ఇదే విధంగా ఖా టీం ఆడినట్లయితే 5 నిమిషాల్లోపే ఫినిష్ చేసేలా ఉన్నారు. గేమ్ ని ఫినిష్ చేయబోతున్నారు. మనకు అర్థమవుతుంది. పాయింట్లు వరుస క్రమంలో వస్తున్నాయి. 4వ పాయింట్ కూడా నమోదైంది. 5వ పాయింట్ కోసం 5వ పాయింట్ కూడా వచ్చేసింది. వరికుంటపాలెం టీం చాలా వెనుకంజలో ఉంది. ఇలాగే జరిగితే ఖా టీం వరికుంటపాలెం టీంని వరికుంటపాలెం పంపించేలా ఉంది. వరికుంటపాలెం టీం గెలవడం చాలా కష్టంగా మారింది. మనిషి మృగమా పోరాడినప్పటికీ ఖా టీం ముందంజ వేస్తూనే ఉంది. బాయ్స్ సూపర్ ప్రయత్నం చేస్తూనే ఉంది. ఖా టీం వరికుంటపాలెంలో ఉన్న అందరిని అవుట్ చేసే క్రమంలో 5 minutes to over. 8 పాయింట్లు సాధించింది. రేయ్ రారా రా బావా. రే ఏమైందిరా నీకు? పోరా రే. ఆడే మాడతావు నాతో, ఆడుకో బావా. పోరా. ఏం పోయే కాలం రా నీకు? అబ్బా రే పోరా రే. పో 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 పో. అబ్బా ఆడుకుందాం రా బావా. వీడేంట్రా తేడాగా ఉన్నాడు? వీడితో నేను గేమ్ ఆడేదిందిరా. పట్టుకో బావ చూద్దాం. 3 minutes to over. ఇక 3 నిమిషాలు మాత్రమే సమయం మిగిలి ఉంది. 3 నిమిషాలలో ఖా టీమా పుల్లయ్య టీమా అని తేలబోతోంది. ఆట చూస్తుంటే మాత్రం ఖా టీమే గెలవబోతుందని మనకు తెలుస్తుంది. పుల్లయ్య టీం వెనక పడుతుంది. ఇక ఒక్క పాయింట్ సాధించినట్లయితే ఖా టీం గెలవబోతుంది. ఆ ఒక్క పాయింట్ కోసం ప్రయత్నం జరుగుతూనే ఉంది. పుల్లయ్య తప్పించుకున్నారు. ఖా టీం కు పాయింట్ దక్కకుండా పోయింది. పుల్లయ్య రన్నింగ్ లో ఉన్నారు.
చేజింగ్ మొదలైంది. ఈ ఒక్క పాయింట్ ఇప్పుడు వస్తే ఎవరిది గెలుపు అని తేలిపోతుంది. ఇక కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయి. ఈ గెలుపు ఓటమిల మధ్య సంఘర్షణ మొదలైంది. అవుట్ చేసినట్లయితే టీము డ్రాగా నిలబడుతుంది. పుల్లయ్యను అవుట్ చేయకపోతే పుల్లయ్య టీం గెలుపును అందుకునే ప్రయత్నంలో ఉంది. ఇప్పుడు టీం మనం చూస్తున్నాము. గేమ్ హోరాహోరీగా ఉంది. పుల్లయ్య చాకచక్యంగా తప్పించుకుంటున్నాడు. టీం మాత్రం గట్టిగా పోరాడుతూనే ఉంది. పుల్లయ్య రన్నింగ్ చేయలేకపోతున్నాడు. పుల్లయ్య కాలు విరిగినట్లు అనిపిస్తుంది మనకు. రన్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఇరిగిందిరా వీడికి. అవును సార్. అరే పుల్లయ్య గారి కాలు పెసికిందిరా. రా రా రారా పుల్లయ్య, రారా పుల్లయ్య రా. రా రా. గెలిచింది. మొట్టమొదటిసారిగా ఆడిన పుల్లయ్య టీము టీం మీద గెలుపును అందుకుంది. ఎంతో ప్రతిభ కలిగిన టీం ఓడించడం పుల్లయ్యకే సాధ్యమైంది. పుల్లయ్య టీంకే సాధ్యమైంది. హే హే పుల్లయ్య మనం సాధించాం రా. ఇదిగో పుల్లయ్య తీసుకో, ఈ కళ నెరవేరింది. శభాష్ పుల్లయ్య. థ్యాంక్ యూ గైస్. హే ఇక సెలబ్రేట్ చేసుకోండి. పుల్లయ్య మనం గెలిచాంరా. సాధించాం రా. మేడం, మీరు చెప్పినట్టుగా ఆట గెలిచిన మహాలక్ష్మి. బావా నువ్వా? థ్యాంక్స్ పుల్లయ్య. నా ఉడ్బీతో ఒకసారి మాట్లాడిస్తాను, ఓకేనా? అవును, మామయ్య ఎంగేజ్మెంట్ ఎప్పుడు అనుకుంటున్నారు? రేయ్, నిన్ను చంపేంత కసుంది. ఎలా చంపాలో చెప్పరా. నువ్వు చంపేదేముందన్నా, నేనే చచ్చిపోతున్నాను. ఒక విషయం చెప్తానన్నా, మనిషికి చావు సహజం, కానీ నేను ఒక రోగంతో చనిపోతున్నా. నన్ను చంపాలనుకుంటే చంపేసే అన్నా. వెళ్తున్నాను. ఇలాంటి వాడిని నేను చంపాలనుకున్నాను. మన ఊరు పేపర్లోకి వచ్చింది రే. మనందరం దాంట్లో ఉన్నాం రే. రే పుల్లయ్య, పుల్లయ్య పుల్లయ్య చిన్నగా తాత, పుల్లయ్య చిన్నగా. పుల్లయ్య. అయ్యా పుల్లయ్య, ఏందిరా? ఏమైందిరా? మాట్లాడవేరా పుల్లయ్య, చెప్పురా. అయ్యా అయ్యా అయ్యా, నేను నిన్ను మోసం చేసిన తాత. నువ్వు ఇచ్చిన డబ్బులు ఆ రోజు సర్పంచ్కి ఇవ్వలేదు తాత. ఆట కట్టాను తాత. ఆ డబ్బులు నీకు అవసరమనే ఇచ్చానురా. ఆటలో గెలిచిన డబ్బులు కూడా తేలే తాత. వద్దురా, మనకు ఆ పాట డబ్బులు వద్దురా. ఆ రోజు నేను తెస్తే డబ్బులుంటేనే పూడుస్తానికి వస్తారనుకున్నాను, కానీ ఈ రోజు నువ్వు సంపాదించిన అభిమానం వల్ల నాకు ఆనందంగా చావగలను అనిపిస్తోందిరా. ఇప్పుడు మనం అనాథలం కాదురా, మనకందరూ ఉన్నారు, మనకందరూ ఉన్నారు. తాత ఏడ్సాకు తాత. లే తాత.